హాయ్ హలో వెల్కమ్ టు శశిరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్, అది కాకుండా చాలా ఈజీగా ముందే పప్పు నానబెట్టాలి లేకపోతే రవ్వ నానబెట్టాలనే పని లేకుండా సింపుల్గా చేసేసుకుందామా? ఓకే చూడండి, అందుకోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి 1 కప్పు వేసుకోవాలి. నేనైతే 1 కప్పు రైస్ ఫ్లోర్కి 1/2 కప్పు రవ్వ అండి, ఉప్మా రవ్వ లేదంటే బొంబాయి రవ్వ వేసుకోవచ్చు. నేను ఉప్మా రవ్వ ఉంటే దాన్ని సన్నగా మిక్సీలో కొద్దిగా పట్టేసి వేసేస్తున్నాను. 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1కి 1/2 కప్పు ఉప్మా రవ్వ, 3/4 కప్పు పెరుగు అండి. ఎందుకంటే మనం అప్పుడప్పుడే చేసుకుంటుంటాం కాబట్టి కొద్దిగా పుల్లనైన పెరుగు ఉంటే ఇంకా బాగా ఉంటుంది టేస్ట్. నేను 3/4 కప్పు వేస్తున్నాను. చూసారు కదా, పెరుగు వేస్తే చాలా టేస్టీగా వస్తాయండి ఇడ్లీలు, స్మూత్గా మృదువుగా ఉంటాయి, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అప్పుడప్పుడే హెల్తీగా ఉన్నటువంటి ఇడ్లీని తయారు చేసుకోవచ్చు మనం. అలా వేసేసి మొత్తం మనం తగినంత ఉప్పు వేసుకోండి. ఎందుకంటే బియ్యం పిండిలో దాంట్లో మనం ఉప్పు ఉండదు కాబట్టి ఉప్పు వేసేసుకోవాలి. రవ్వలో కూడా మనకు ఉప్పు తగలదు. ఒకవేళ ఇంట్లో పెట్టిన ఫ్లోర్, అది గోధుమ పిండి కానీ ఏదన్నా అయితే మనం ఉప్పు వేస్తాం కాబట్టి దానికి తగినంతగా సాల్ట్ వేసేసుకొని 1/2 కప్పు వాటర్ వేసాను ఫస్ట్. వేస్తూ మొత్తం కలిపేసుకోవాలండి. కొద్దిగా గట్టిగానే కలిపి పెట్టేసుకోవాలి మనం. అలా మొత్తం బ్యాటర్ అంతా కూడా కలిసిపోయేలాగా కలపాలి. స్పూన్తో కాలేదు అంటే మనం బీటర్ ఉంటుంది కదండి, ఎగ్ బీటర్తో సింపుల్గా బాగా కలిపేసేయచ్చు. ఈ పిండి బాగా కలిపితేనే అండి, 3 వేసి ఉంటాం కాబట్టి అంతా కలిసిపోవాలి. పెరుగు కానివ్వండి, రైస్ ఫ్లోర్ కానీ, మరి ఏంటి రవ్వ అంతా కూడా బాగా కలిసిపోవాలి. బాంబే రవ్వ లేదు అంటే మన దగ్గర ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదండి, అదే కొద్దిగా మిక్సీకి పట్టేసినామంటే సన్నగా అయిపోతుంది. అదే రవ్వ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు అదే వేసానండి. అదే వేసేసి మొత్తం కలుపుతున్నా. అలా మంచిగా కలిపేసాలి ఎగ్ బీటర్తో. అంతా కలిపి ఈక్వల్గా దాన్ని సరిగ్గా చేసేసుకొని మూత పెట్టేసి మనం నైట్ అంతా కాదండి, ఒక 20 మినిట్స్, 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ మనం దాన్ని అలాగే పక్కకు పెట్టేసుకోవాలి. మామూలుగా అయితే మనం ఇడ్లీ చేయాలంటే మినపప్పు నానబెట్టుకోవాలి, రవ్వ ముందుగానే నానబెట్టుకోవాలి, లేదంటే ఇడ్లీ బియ్యం ఉంటే ఇడ్లీ బియ్యం ముందుగానే నానబెట్టుకోవాలి. ఇదంతా ప్రాసెస్ ఎక్కువ కాబట్టి అప్పటికప్పుడే మనం ఈజీగా ఇంట్లో రైస్ ఫ్లోర్ ఎట్లాగో ఉంటుంది, బియ్యం పిండి పట్టించి పెట్టుకుంటూ ఉంటాము. ఆ పిండితోటే ఈజీగా చేసేసుకోవచ్చు అప్పుడే, ఏం చెయ్యాలి అనే ఆలోచన లేకుండా. అందుకనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపుగా మనం పచ్చడి ఏదైనా చేసేసుకోవచ్చండి. నేనైతే ఇందులోకి పల్లీల పచ్చడి, మరి గ్రీన్ చట్నీ కూడా చేశానండి. మొదటగా పల్లీల పచ్చడి, కొద్దిగా గుప్పెడు పల్లీలు తీసేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లీలు ఎప్పుడు కూడా మాడగొట్టుకోకూడదండి. మాడిపోయినాయంటే పచ్చడి అనేది చేదుగా వస్తుంది. లైట్గా అలా పొట్టు మనం ఇలా అన్నప్పుడు కాయని పొట్టు మాత్రం పక్కకు పోయితే చాలండి. అలా లైట్గా వేయించేసుకొని పక్కకు తీసేసుకోవాలండి పల్లీలు. అంతే, అలా అన్నప్పుడు పొట్టు వస్తే చాలా సరిపోతుంది. అలా పల్లీలన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చి, కరివేపాకు అండి. కరివేపాకు కూడా మనం ఎలాగో కరివేపాకును తినం, మామూలుగా తీసి పడేస్తుంటాం. ఇలా పచ్చళ్ళలోకి వేస్తూ ఉంటే కలిసిపోతుంది, తినేస్తారు ఫ్రెండ్స్ అందరూ కూడా. అందుకని ఏం చేయాలంటే ఈ పల్లీలు వేగిన తర్వాత గుప్పెడు కరివేపాకు తీసేసుకొని నేను దాన్ని వేసేస్తున్నాను. చూడండి అలా. ఎలా అంటే ఇది కూడా డ్రైగా ఇట్లా మనం నలిపితేనే పొడి పొడి అయిపోయేలాగా దీన్ని మనం వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది ఫ్రెండ్స్ బాగా. అది కూడా కొద్దిగా టైం పడుతుంది. టైం అంటే కొద్దిగా స్లోగా చేస్తే బాగుంటుంది. హై ఫ్లేమ్ పెట్టేస్తాము ఏవైనా సరే మాడిపోతాయి. శనగ గింజలు కూడా అంతే అండి, శనక్కాయ విత్తనాలు కూడా ఎక్కువ మంట పెడితే మాడిపోయి బొగ్గులు అయిపోతాయి. అది బాగుండదు, టేస్ట్ బాగోదు. అందుకని ఇలా కరివేపాకు చూడండి, అలా అంటే పొడి పొడి అయిపోతుంది. అలా అయిపోయేదాకా మనం వేయించుకోవాలి. ఈలోగా ఒక 5-6 పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకొని మనం ఇందులోకి వేసుకోవచ్చు. చూసారా, అలా మనం అలా అల్లాడిస్తూ అంటే పక్కకు అంటూ ఉంటే స్పూన్ తోటి అది కూడా వేగిపోతాయి. ఈ పచ్చిమిర్చి చిటిపట్లు ఆడకుండా అలా తుంచేసి వేసేస్తూ ఉన్నాను. నేనైతే కారం ఎవరికి తగినంత వాళ్ళు వేసుకోవచ్చండి. కారం అందరూ ఒకే విధంగా తినరు కాబట్టి మీ టేస్ట్కి తగినట్లు మీరు మిర్చి వేసుకోవచ్చు. మిర్చి లేకపోయినా ఎండుమిర్చి కూడా పచ్చడిలో వాడచ్చు.
నేనైతే పచ్చిమిర్చితోనే చేసేస్తున్నా. ఇవి తొందరగా వేగిపోతాయి. చిటిపటలాడంగానే తీసేస్తాం కదా. ఈ పచ్చిమిర్చి తీసిన తర్వాత మళ్ళీ మనం కొంతమంది టమోటా వేయరండి, చింతపండే వేసుకుంటారు. మా ఇంట్లో చింతపండు కాస్త తక్కువే వాడటం, అందుకనే ఒక టమోటా ఎర్రంది తీసుకొని సన్నని ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను. దాంతోపాటు ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని అది కూడా ముక్కలు వేసి అక్కడ ఆయిల్ ఏం వేయలేదు, అందులోనే వేయించాను. ఇది హెల్తీ ఎందుకు అంటున్నానంటే ఆయిల్ చాలా తక్కువ అండి. మన డీప్ ఫ్రైలు ఇట్లాంటివన్నీ కాదు, ఆవిరి మీదే ఉడికిపోతుంది ఇడ్లీ కూడా. అంతేకాకుండా నేను పచ్చడికి కూడా పెద్దగా ఆయిల్ వేయలేదు, పచ్చిమిర్చి వేసిన ఆయిల్లోనే ఇవి కూడా మగ్గనిస్తూ ఉన్నాను అన్నమాట. ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు వేసేసుకుంటాం, ఎల్లుల్లిపాయ కూడా కొద్దిగా వేస్తాం. తర్వాత ఈలోగా పిండి అంతా చూసానండి, ఒక 20 నిమిషాలు పక్క పెట్టాం కదా. కొద్దిగా వంట సోడా కొద్దిగా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. అలా కంటెస్టెన్సీ అలా ఉండాలండి, లూజ్గా. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఆ విధంగా ఉండాలి. మన దగ్గర ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని వాటిలో వేసేసుకోవడమే అండి. ఇందుకోసం నేనేం చేస్తున్నానంటే ఇంకా కొంచెం హెల్తీగా తిన్నామని చెప్పేసి ఒక క్యారెట్ తురుము, కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకొని, మళ్ళీ అలాగే మొక్కజొన్న విత్తులండి, కార్న్ఫ్లోర్ ఉంటాయి కదా, అవి కూడా పిల్లలకి పెడితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కు మంచిది. అందుకనే దానికి అలా లైట్గా ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయిల్ ఎందుకు అప్లై చేస్తున్నానంటే దీని మీద క్లాత్ వేసి చేయడానికి రాదండి. ఆయిల్ కొద్దిగా అలా అప్లై చేసిన తర్వాత మనం వాటి మీద క్యారెట్ తురుము ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఇడ్లీ పిండి వేసేసుకొని ఇడ్లీలు ఆవిరికి ఉడికించుకోవడమేనండి. అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇడ్లీలు కూడా చాలా మృదువుగా వస్తాయి. మీరు ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది. మొదట క్యారెట్ వేసాను, క్యారెట్ అలా అన్నిటి మీద వేసేసుకొని మీ ఇష్టం, మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా కనిపిస్తుంది, హెల్త్కి మంచిది, తినేస్తారు పిల్లలు కొరుక్కొని. చాలా బాగుంటుంది. అలాగే కార్న్ సీడ్స్ కూడా అక్కడక్కడ వేస్తూ ఉన్నాను అన్నమాట. కార్న్ సీడ్స్ మొక్కజొన్న విత్తనాలు ఉండేవి, అలా వేసేస్తూ ఉంటే బాగా పంటి కిందకి వస్తూ అదొక టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా కొత్తిమీర కూడా వేసుకుంటే గ్రీన్, ఆరెంజ్, గ్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగుందని తింటారు. ఎలాగో ఇప్పుడు హాలిడేసే కదా, చేసి పెట్టండి హెల్తీగా, చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈ రవ్వని మనం ఇడ్లీలాగా వేసేసుకోవడం. నేను ఈ పిండి మీకు 1 కప్పు చూపించాను కదా, ఆ కప్పుతో చేస్తే నాకు ఈ 3 ప్లేట్స్ దాకా అవుతాయండి. ఈ ఇడ్లీలు 3 ప్లేట్స్ పడుతుంది. ఇప్పుడు ఆ ప్లేట్కి 7 వస్తున్నాయి, అలాగా 3 ప్లేట్స్ ఇడ్లీస్ వస్తాయి. మీరు ఇంట్లో ఉన్న సభ్యులు మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, మనకి ఎన్ని కావాలనే దాని మీద మీరు క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చండి. ఇంకొకసారి చెప్తున్నాను, 1 కప్పు బియ్యం పిండికి అరకప్పు బాంబాయి రవ్వ, లేదంటే దొడ్డు రవ్వనే సన్నగా చేసుకొని అరకప్పు వేసుకోండి. అలాగే 3/4 కప్పు పెరుగు తీసుకోండి. 1/2 కప్పు అంతే అండి. తగినంత వెజిటేబుల్స్ మీ ఇష్టం, మీరు ఇంకా వేరే ఏమైనా తింటారు మీ పిల్లలు అంటే వేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. జీడిపప్పు కూడా పెట్టండి, బాగుంటుంది, బలం పిల్లలకి. ఇలా మన చేతిలోనే ఉంటుందండి. లేడీస్ వంటింట్లోకి వెళ్ళామంటే ఏమైనా చేయగలుగుతాం. హెల్తీగా ఏదైనా పెట్టాలి అని ఆలోచన వచ్చిందంటే పెట్టేస్తాం పిల్లలకి. ఈ విధంగా చేయండి, చక్కగా ఉంటాయి. మాకైతే ఈ నేను చూపించినటువంటి ఆ కప్పుతో చేసినందుకు ఇలాంటి ప్లేట్స్ 3 ప్లేట్స్ ఇడ్లీ సరిపోయిందండి నాకు. మా ఇంట్లో 4 మెంబర్స్, బాబు, సఫిషియెంట్గా సరిపోయినాయి మాకైతే. మీరు తినేదాన్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. సేమ్ 1-2 వేస్తే 1 కప్పు రవ్వ వేసుకోండి, లేదు 1.5 కప్పు ఇది పెట్టుకోవాలి, పెరుగు. చూసారా, దాంట్లో ఇడ్లీ పాత్రలో కొద్దిగా అడుగున వాటర్ పోసేసాను, 1.5 గ్లాస్ అలా పడుతుంది వాటరు. ఇడ్లీ ప్లేట్స్ అందులో పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా తొందరగా 10 మినిట్స్ టైం లోపల మనకు వేడిగా ఆరోగ్యంగా ఉండే ఇడ్లీలు తయారైపోతాయి ఫ్రెండ్స్. 10 మినిట్స్ తర్వాత తీసాను చూడండి, సూపర్ టేస్ట్. ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ కూడా చేసుకుంటారు మీరు. దీనిలోకి నేను గ్రీన్ చట్నీ కూడా మనం కొత్తిమీర,
మన దగ్గర పుదీనా కరివేపాకు ఇవి ఉంటాయి కదండి. వీటితో పాటు పచ్చిమిర్చి అల్లం ముక్క కొద్దిగా పుట్నాల పప్పు వేసేసి గ్రీన్ చట్నీ కూడా చేసుకోవచ్చు. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవచ్చు. శుభ్రంగా 2 చట్నీలతో ఇడ్లీలు తినేసేయచ్చు ఫ్రెండ్స్. సూపర్ టేస్ట్ ఉన్నాయి. చూడటానికి కూడా చాలా బాగా ఉంటాయి. మామూలుగా ఇడ్లీ పెడితే వైట్గా పిల్లలు తినరు. చూడండి ఎంత లోపల కూడా బాగా ఉడికిపోయి చాలా స్మూత్గా వస్తుందండి. ఇడ్లీ కంటే కూడా చాలా స్పాంజ్ లాగా వస్తుంది. ట్రై చేయండి.